ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో టాపిక్ ఏంటంటే, మీరు సరళం గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి అని మీకు ఎలా రికార్డ్ చేసుకోవాలి, ఎలాగ వీడియో చేయాలనేది అయితే మీకు డౌట్ ఉండొచ్చు. సో ఈజీ వేలో మనం వీడియో ఎట్లా రికార్డ్ చేయాలి అండ్ గ్రీన్ స్క్రీన్ పెట్టి మనం ఎలా రికార్డ్ చేసి కైన్ మాస్టర్లో కావచ్చు, ఇంకా అనదర్ ఆప్షన్ మనం ఎడిటింగ్ ఎట్లా చేయాలనేది అయితే చెప్తాను. ఇప్పుడు ఫుల్ ట్యూటోరియల్ అన్నమాట ఇది. ఈ ఫుల్ ట్యూటోరియల్లో మీకు ఏంటంటే కొన్ని వీడియోస్ అండ్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ అది టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను. సో కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టగానే వీడియోస్ మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. సో లేట్ చేయకుండా ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోకి 79 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు ధన్యవాదాలు. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరికొన్ని లర్న్ యానిమేషన్స్ లాంటివి నేర్చుకోండి. ఇదంతా మీకోసమే. అండ్ కొన్ని క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్స్ అవి కూడా మీకు ఫ్యూచర్లో ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. పీసీ యానిమేషన్, మొబైల్ యానిమేషన్ అనేది మీరు నా దగ్గర ఫ్రీగా అనేది నేర్చుకోవచ్చు. క్లియర్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో సరళటూన్ యాప్ అనేది ఓపెన్ చేయండి. నేను ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్లో మీకు సరళటూన్ అనేది ఫ్రీగా అనేది ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యూమన్స్ పైన ట్యాప్ చేస్తే మనకు హ్యూమన్స్ యానిమేషన్లు అంటే ఇక్కడ మెన్, ఉమెన్ క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్స్ మనం ఎట్లాగా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ లాస్ట్కి కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇంపోర్ట్ అనేది అయిపోతుంది. కానీ ఇక్కడ హ్యూమన్స్ పైన ట్యాప్ చేస్తే మనం డైరెక్ట్గా యానిమల్స్, బర్డ్స్ క్యారెక్టర్స్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ ఒక క్యారెక్టర్, దీనికి మల్టిపుల్ ఆఫ్ యానిమేషన్స్ ఎలా ఇవ్వాలనేది అయితే చెప్తాను. ఫస్ట్ ఏదో ఒకటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోండి, ఫ్రీగా ఉన్నది. సో విలేజ్ ఉమెన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విలేజ్ ఉమెన్ సెలెక్ట్ అయిపోయాక అండ్ ఇక్కడ కింద చూసుకుంటే షాడో అనేది వచ్చింది. మనం గ్రీన్ స్క్రీన్ వీడియో పెట్టి రికార్డ్ చేస్తాం కాబట్టి మనకు షాడో అనేది అవసరం లేదు. ఇక్కడ షాడో పైన ట్యాప్ చేస్తే షాడో ఆఫ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ క్రియేట్ యానిమేషన్ పైన ట్యాప్ చేస్తే మనకు కొన్ని మల్టిపుల్ ఆఫ్ యానిమేషన్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే వాకింగ్ స్టార్ట్ 3 సెకండ్, వాకింగ్ స్టాప్ 3 సెకండ్స్ అని వస్తాయి. ఇక్కడ వాకింగ్ పైన ట్యాప్ చేస్తే మనకు కొన్ని మల్టిపుల్ ఆఫ్ యానిమేషన్స్ వస్తాయి. సిట్టింగ్స్, స్లీపింగ్, ఫైటింగ్, ఫ్లయింగ్, ఫాల్ డౌన్, స్విమ్మింగ్, జనరల్ అంటే మనకి ఇష్టమైన యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టాకింగ్ యానిమేషన్, ఎడిటింగ్ యానిమేషన్, ఐడియల్ యానిమేషన్ అలాగనమాట. దీనిపై ట్యాప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్కి టాకింగ్ యానిమేషన్ ఇచ్చి టాకింగ్ యానిమేషన్ ట్యాప్ చేస్తే ఇక్కడ టాకింగ్ 8 సెకండ్ ఉంది కదా, దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి దీంట్లోకి డ్రాప్ చేసిస్తాను. లెఫ్ట్ సైడ్ బాక్స్లో డ్రాప్ చేసిస్తే దీనిపై ట్యాప్ చేయండి. దీనికి ఎక్స్ప్రెషన్స్ అనేది అవైలబుల్గా అయితే పెట్టలేడు. ఐ బ్లింక్ అనేది ఆన్లో ఉంది. అండ్ ఇక్కడ లూపింగ్ పైన ట్యాప్ చేస్తే, లూపింగ్ అంటే ఏమిటంటే మనకి ఇక్కడ 8 సెకండ్ అనే టైం డ్యూరేషన్ ఉంది. సో లూపింగ్ వర్క్ ఏంటంటే ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ డ్యూరేషన్ పెరుగుతూ వస్తుంది అనమాట. ఇక్కడ +2 అయ్యింది కదా, అండ్ -2 అంటే -2 పైన ట్యాప్ చేస్తే మనకు ప్రీవియస్ 8 సెకండ్ అనేది వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ అయితే వ్యూ యానిమేషన్ పైన ట్యాప్ చేస్తాం. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం వ్యూ యానిమేషన్ పైన ట్యాప్ చేస్తే ఒక యాడ్ అనేది జనరేట్ అవుద్ది. దాని తర్వాత ఈ క్యారెక్టర్ ఈ విధంగా అనేది మనం ముందుకు అయితే వచ్చేస్తుంది అనమాట. దీనిపైన ఈ యారో అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ బాక్స్ అనేది పక్కకి వెళ్ళిపోద్ది. మళ్ళీ దీన్ని ట్యాప్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ మనకు కనిపించినటువంటి విధంగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సైజ్ చూసుకుంటే దీనిపైన ప్లస్ ట్యాప్ చేస్తే సైజ్ పెరుగుతూ వస్తుంది, మైనస్ ట్యాప్ చేస్తే సైజ్ ఏమో తగ్గుతూ వస్తుంది అనమాట, క్యారెక్టర్ సైజ్. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేయర్స్ అండ్ రీసెట్ పొజిషన్ ఉంది, కెమెరా మోడ్ కూడా ఉందన్నమాట మనకు. సో ఫస్ట్ అయితే మనం ప్లే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే నేను టాకింగ్ యానిమేషన్ ఇచ్చాను కదా, అది ప్లే అవుతుంది. సో ఇది అడ్వాన్స్ యానిమేషన్ లాగా ప్లే అవుతుంది. ఐ బ్లింక్ కూడా మీరు సరిగ్గా చూసుకోవచ్చు. ఇంకోసారి ప్లే చేస్తాను. ఐ బ్లింక్ కూడా మీరు ప్రాపర్గా చూసుకోవచ్చు. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా అనేది ఐ బ్లింక్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యానిమల్స్ గురించి చెప్తాను. బ్యాక్ వచ్చేసి అండ్ ఇక్కడ యానిమల్స్ పైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ లయన్ క్యారెక్టర్ నిన్న నైటే
అప్డేట్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే లయన్ క్యారెక్టర్ పైన ట్యాప్ చేసి మళ్ళీ నేను దీనికి షాడో ఇవ్వాలనుకుంటే షాడో తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసేయచ్చు. మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ రికార్డ్ చేసాం కాబట్టి మనకు షాడో అవసరం లేదు. క్రియేట్ యానిమేషన్ పైన ట్యాప్ చేసి అండ్ ఇక్కడ వాకింగ్ యానిమేషన్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాక్స్లో డ్రాప్ చేస్తాను. అండ్ దీనిపై ట్యాప్ చేసి దీని ఎక్స్ప్రెషన్స్ దీనికి ఇచ్చాడు చూడండి, సరిగ్గా చూస్తే ఎక్స్ప్రెషన్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ యాంగ్రీ మూడ్ సెలెక్ట్ చేసి మళ్ళీ దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ లూపింగ్ 3 సెకండ్ ఉంది కదా, దీన్ని నేను 9 సెకండ్స్ చేస్తాను. ప్లస్ పైన ట్యాప్ చేసి 6 సెకండ్స్ అయింది, 6 సెకండ్స్ ఇంకా ప్లస్ చేస్తే 9 సెకండ్స్ అయింది. అండ్ దీనిపైన వ్యూ యానిమేషన్ పైన ట్యాప్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది, టైం టేకింగ్. అండ్ ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీకు లయన్ క్యారెక్టర్స్, యానిమల్స్ క్యారెక్టర్స్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది మీకు ఫ్రీగా అయితే దొరుకుతుందన్నమాట. అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్స్ కూడా ఫ్రీగా ఇచ్చాను ఇంత చాలా ముందు. ఇక్కడ చాలా క్లాసెస్లో అనేది మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఇది రాలేదు, సిగ్నల్ వీక్గా ఉంది కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ వ్యూ యానిమేషన్ పైన ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే లయన్ క్యారెక్టర్ నా ముందు అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ ప్లే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే సో ఈ లయన్ అనేది కొంచెం యాంగ్రీ మూడ్లో వాకింగ్ యానిమేషన్ అనేది చేస్తూ ఉంటుంది. మనం ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ పెట్టి రికార్డ్ అనేది చేసుకోవాలి. ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అనేది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అండ్ అన్లిమిటెడ్ స్క్రీన్ రికార్డర్స్ కావచ్చు, స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. అది పేడ్ కాదు, ఫ్రీ అని. అండ్ బ్యాక్ వచ్చేసి నేను ఇంకా బర్డ్స్ క్యారెక్టర్ చూసుకుంటే ఇక్కడ బర్డ్స్ క్యారెక్టర్స్ అడ్వాన్స్ యానిమేషన్ అనేది ఉంది. అడ్వాన్స్ యానిమేషన్ అనేది బర్డ్స్లోకి అయితే ఇచ్చారు. దీనిపైన ట్యాప్ చేసి ఇప్పుడు బర్డ్స్ యానిమేషన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ ఆఫ్ బర్డ్స్ అనేది ఇచ్చారు. అండ్ టోనీ బర్డ్స్ అండ్ ఫీమేల్ బర్డ్ పింకీ అనేది సమ్ ఇచ్చేసారనమాట. టోనీ బర్డ్, గ్రీనీ బర్డ్ అండ్ బ్లాకీ అండ్ వైట్ బర్డ్, పింక్ ఫీమేల్ అని. ఈ వైట్ బర్డ్ పైన ట్యాప్ చేసి నేను అనేది ఒక ఎగ్జాంపుల్కి అయితే యానిమేషన్స్ అనేది చూపిస్తాను. దీని కింద షాడో అనేది వచ్చేసింది. షాడో పైన ట్యాప్ చేస్తే షాడో ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ క్రియేట్ యానిమేషన్ పైన ట్యాప్ చేస్తే మనకు వాకింగ్ యానిమేషన్ ఉంది, కానీ ఇప్పుడు మీకు ఫ్లయింగ్ యానిమేషన్ చూపిస్తాను. ఇక్కడ లవ్ యానిమేషన్ అంటే మనం ఏంటంటే ఐబ్రోస్లో మనం కళ్ళల్లో అయితే లవ్ సింబల్స్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్లయింగ్ యానిమేషన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఫ్లై 4 సెకండ్ ఉంది, దీనిపై హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఈ రైట్ సైడ్ బాక్స్లో డ్రాగ్ చేసిస్తాను. దీనిపై ట్యాప్ చేసి లూపింగ్ వచ్చేసి 8 సెకండ్స్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి కొంచెం టైం అనేది తీసుకున్నట్టుంది. యాంగ్రీ ఉంది, పెయిన్ అంటే దెబ్బ తాకినప్పుడు ఎలా ఉంటుంది, హ్యాపీ 1, హ్యాపీ 2, పెయిన్ 2, స్కేర్డ్, సాడ్, షాక్. ఫస్ట్ షాక్ సెలెక్ట్ చేసి మల్టిపుల్ యానిమేషన్స్ ఉందన్నమాట, ఎక్స్ప్రెషన్స్. వ్యూ యానిమేషన్ పైన ట్యాప్ చేస్తే ఒక యాడ్ అనేది జనరేట్ అవుతుంది. యాడ్ పైన వీడియో వస్తుంది, కానీ లక్కీగా ఇక్కడ వీడియో యాడ్ అనేది రాలేదు. 2 థంబ్ ఫింగర్స్ దీన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకొని, లేకపోతే ఇక్కడ ప్లస్ లేక మైనస్ ట్యాప్ చేసి మనం దీన్ని సరిగ్గా దగ్గరికి తీసుకొచ్చేసి ఇక్కడ ప్లే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే చూడవచ్చు ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేంజ్ అయ్యిందో. సాడ్తోనే ఫ్లయింగ్ చేస్తున్నట్టు వెళ్తుంది. దీనికి స్క్రిప్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫ్లయింగ్ యానిమేషన్ బాధతో ఎగురుతున్నట్టు రాయాలి స్క్రిప్ట్ రైటింగ్. చూస్తే ఇక్కడ ఫ్లయింగ్ యానిమేషన్ ఉంది. ఇక్కడ 2-3 బర్డ్స్ క్యారెక్టర్స్ ఇట్లా గ్రీన్ స్క్రీన్ పెట్టి మనం ఇంట్రెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో మీకు స్టెప్ బై స్టెప్ గైడ్లైన్స్ అయితే చేస్తాను. సన్ రైజ్ ఓపెన్ సీన్, సన్ రైజ్ నైట్ సీన్, అలాగే మీకు బర్డ్స్ ఉంటుంది కదా, బర్డ్స్ గ్రీన్ స్క్రీన్ ఎలా రికార్డ్ చేసి ఎలా ఎడిటింగ్ చేయాలనేది అయితే చెప్తాను. ఎగ్జాంపుల్కి నేను ఈ బర్డ్ ఫ్లయింగ్ అవుతుంది కదా, దీన్ని అయితే నేను రికార్డ్ చేసుకుంటాను. సో రికార్డింగ్ అయితే నేను చేయలేను ఇప్పుడు, ఎందుకంటే ఏజర్ స్క్రీన్ రికార్డ్తోనే వీడియో చేస్తున్నాను కాబట్టి నేను రికార్డ్ అయితే చేయలేను. మీకు ఈ వీడియో లాస్ట్లో అయిపోయాక గ్రీన్ స్క్రీన్ వీడియో ఎలా చేశాను అనేది అయితే చెప్తాను.
ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి సో బర్డ్స్కి అయితే ఈ విధంగా అయితే గ్రీన్ స్క్రీన్ బర్డ్స్కి ఇవేదో ఉన్నాయి. ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా గ్రద్ద క్యారెక్టర్స్ కావచ్చు, పావురాలు, పిచ్చుకలు, ఇంకా చాలా ఉంటాయి కదా, అవి అప్డేట్ ఇస్తూ ఉంటారనమాట వీళ్ళు. అండ్ బ్యాక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు లాగిన్ ఎలా అవ్వాలనేది అయితే చెప్పాను, రిజిస్టర్ అవ్వాలని. బర్డ్స్ పైన ట్యాప్ చేసి ఏదో ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో తీసుకుంటాను నేను. సో ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ఆపేస్తాను. ఇప్పుడు ఈ వైట్ ఫీమేల్ 2ని అయితే తీసుకుంటాను. వైట్ ఫీమేల్ 2ని తీసుకొని ఇక్కడ క్రియేట్ యానిమేషన్ పైన ట్యాప్ చేసి ఒక ఫ్లయింగ్ యానిమేషన్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ప్లస్ లూపింగ్ 8 సెకండ్స్ ఇచ్చేసి ఎక్స్ప్రెషన్స్ ఏమో సాడ్. ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వ్యూ యానిమేషన్ పైన ట్యాప్ చేసి నేను ప్లే చేస్తాను. ఓకే, ఆపేస్తున్నాను ఇక్కడ గ్రీన్ స్క్రీన్ రికార్డ్ వీడియో. అండ్ మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్లో మీరు సరిగ్గా ఎడిటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది అయితే సరిగ్గా గమనించి చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ రేషియో వచ్చేసి 16:9 అనేది తీసుకొని క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీడియా ఫైల్స్ అనేది కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. నేను కొన్ని ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది అయితే తీసుకుంటాను. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దీని డ్యూరేషన్ అనేది పెంచుకుంటాను. ఒక 6 సెకండ్స్ వరకు పెంచుకుంటాను, ఒక 8 సెకండ్ వరకు. అండ్ ఇక్కడ లేయర్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీడియా అనేది కదా, దీనిపైన ట్యాప్ చేసి గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది అయితే తీసుకుంటాను. ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ఏదైతే యూజ్ చేశానో దాన్ని తీసుకొని ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మిక్చర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి దీని వాల్యూమ్ ఎక్స్ట్రా వాల్యూమ్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేస్తాను, సౌండ్స్ లాంటివి ఏమైనా. బ్యాక్ వచ్చేసి ఇక్కడ క్రాపింగ్ పైన ట్యాప్ చేసి దీన్ని నేను సరిగ్గా క్రాప్ అనేది చేసుకుంటాను. క్రాప్ చేసుకున్నాక ఇక్కడ క్రోమా కీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి దీని క్రోమా కీని అయితే ఎనేబుల్ చేస్తాను. జూమ్ చేసి చూడండి ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా వచ్చాయా లేదా అనేది. సో దీని ఒపాసిటీ తక్కువగా అయినట్టు నాకు కనిపిస్తుంది కాబట్టి దీన్ని 28% దానిపైన దీన్ని 38 అలాగా చేస్తాను. అండ్ అవుట్లైన్స్లో కొన్ని గ్రీన్ లాంటివి కనిపిస్తున్నాయి కదా అవుట్లైన్స్, ఈ 50% పైన ట్యాప్ చేసి 60% అలాగా చేస్తూ ఉంటాను. అవుట్లైన్స్ అనేది తగ్గుతూ వస్తాయి. అండ్ దీని సైజ్ తగ్గించేసేసి ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తాను. ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అయితే ఆన్లో ఉంది కదా, ప్లే అవ్వట్లేదు అనమాట ఇది. సో నేను దీన్ని తీసుకుని ఇక్కడ పెట్టేసి అండ్ ఇక్కడ కీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి దీనిపైన ట్యాప్ చేసి ఈ క్యారెక్టర్ని తీసుకునేసి స్క్రీన్ బయటికి అనేది చేసేస్తాను. ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ స్లో వేలో అనేది ప్లే అవుతుంది. ఫాస్ట్గా ప్లే అవ్వాలంటే ఇక్కడ కట్ చేసేయాలి. కట్ చేసేసి దీన్ని తగ్గించేసేస్తే డ్యూరేషన్ అనేది తగ్గించేయాలి. ప్లే చేయండి. ఓకే, దీంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా మూవ్ అవ్వాలంటే ప్లే అండ్ జూమ్ పైన ట్యాప్ చేసి దీన్ని తీసుకుని ప్లే అండ్ జూమ్ పైన ట్యాప్ చేసి ఇప్పుడు ప్లే చేసి చూస్తే బ్యాక్గ్రౌండ్ కూడా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇదే గైస్ ఎక్స్పోర్ట్ అంటే. అండ్ దీనిపైన ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ ఇచ్చేయాలి. సేవ్ యాజ్ వీడియో పైన ట్యాప్ చేస్తే వీడియో అనేది
సేవ్ అయిపోతుంది. అంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఒక స్టోరీ మేకింగ్ అండ్ డిస్క్లైమర్ ఎలా రెడీ చేయాలనేది అయితే మీకు డీటెయిల్గా గైడ్లైన్స్ అనేది ఇస్తాను. మీరు ఏ కంటెంట్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నా వాటికి డిస్క్లైమర్ ఎలా రాయాలి. నెక్స్ట్ అయితే పిక్సెల్ ల్యాబ్ ఫాంట్స్ అనేది అయితే మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే తమ్లైన్ కోసం. ఓకేనా? అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. నేనైతే ఈ నెక్స్ట్ వీక్లో స్టోరీ అనేది నాకు ఉంది, స్టోరీ పెడతాను, అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు గుడ్ బై.